ఈ విషయాలను కొత్తగా చూసుకొని ఈనాటి ఆరాధన కార్యక్రమాన్ని ఉంచుకుందాం. क्योंकि मुख्य वर्तमान के लिए संक्षिप्त में प्रश्नों को देखकर आराधना समाप्त करेंगे. దీని కొరకే మనము లూకా సువార్త इन्हें निकाल लेंगे. लूका रचित सुसमाचार 22వ అధ్యాయము 22वां अध्याय 24, 25, 26 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 24, 25 और 26 वचन एक साथ मिलकर हम पढ़ेंगे. లూకా సువార్త 22వ అధ్యాయము 24, 25, 26 వచనాలు కలిసి చదువుకుందాం. लूका रचित सुसमाचार 22वां अध्याय 24, 25 और 26 वचन एक साथ मिलकर पढ़ेंगे. తమలో ఎవరు స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభువా. ఈ రీతిగా ఉదయకాలం నుండి వరకు మీ ప్రసన్నత మాకు తోడుగా వచ్చినందుకు వందనాలు. ఆరాధన సమయంలో ఈ యొక్క దాసుల ద్వారా మాతో మాట్లాడి ఆరాధించుకోవడానికి సహాయపడ్డారు. ప్రభు పనుల్లో కూడా పాల్గొనే ముందు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి అనేక మంది యోగ్య రీతిలో ప్రభు పనుల్లో పాల్పొందడానికి సహాయపడ్డారు. ముఖ్య వర్తమానంలో కూడా తండ్రి ఈ యొక్క ఆలోచన మాకు దయచేయండి. ఎప్పుడైనా నన్ను మీరు బలపరచండి. మీరు నన్ను బలపరచకపోతే నేను నిమిత్తం మాత్రమే ఒప్పుకుంటున్నాను. ప్రభా, మీ యొక్క వాక్యము తండ్రి ప్రభాతో మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరచండి. అదే రీతిగా ప్రభా, విన్న వాక్యం మా హృదయాలలో పదిలిపరచుకోవడానికి, అది మా యొక్క విశ్వాసంలో తండ్రి బలపడడానికి, మీరు ఆఖరికి ఎదురు చూడడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా వాక్య పరిచయం చేకుంటున్నాము. ప్రభా, వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయబోతున్న భాషని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క తండ్రి శిలువ చాటు మమ్మల్ని మరుగుపరిచి మీరు పొందమని, అదే రీతిగా తండ్రి సరైన సమయానికి ముగించుకోవడానికి కూడా సహాయపడమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి నామములో మీకు నేను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చదవండి 26వ వచనాన్ని. पढ़ेगा 26 वचन 22, లూకా 22, 26. మీరైతే అలాగు ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుల వలెను ఉండవలెను. ఇక్కడ ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఆలోచన, यहाँ पे परमेश्वर जो आलोचना में देता है, ఇక్కడ ప్రభు వారు దీని ముందుగానే మనం బల్ల వర్తమానంలో చూసుకున్నాము. क्योंकि इससे पहले हमेश वर्तमान में हमने देखा है, నేను ఈ యొక్క బల్ల మరి తర్వాత నేను ప్రభు సన్నిధిలో చేరే తర్వాత వరకు నేను మళ్ళా మీతో చేయలేక పాలు పొందను అని చెప్పాను. उन्होंने कहा परमेश्वर के राज्य में जब तक ये पूरा ना हो तब तक मैं इसमें कभी ना कहूँगा. కనుక ఆ సమయంలో వాళ్ళు అప్పుడే శిష్యులు తర్వాత ఎవరు అనేటువంటి ప్రభు వారు లేని సమయంలో ఎవరు దీన్ని చూడాలి అనేటువంటి ఒక పోరాటం వచ్చింది. क्योंकि उसके बाद कौन करके शिष्यों के बीच में ये वाद विवाद हुआ. కాబట్టి వారి యొక్క విషయాన్ని అక్కడ తీసుకొస్తున్నారు. और क्योंकि इस बात को प्रभु के पास ला रहे हैं. ప్రభువు హృదయ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. क्योंकि हमारा परमेश्वर हमारे हृदय के अंतरंगों को जानता है. దేవుడు ఎవరికి ఏ విధమైన కష్టాలు ఇవ్వాలి, ఎవరు ఎంతవరకు కష్టపెడితే వారు తట్టుకోగలరు అనే విషయం దేవుడికి తెలుసు. क्योंकि परमेश्वर को पता है किसको कितना तकलीफ देना, कितना तकलीफ में सह सकते उतना ही वो देता है. అదే విధంగా తన చిత్తం ఏమిటో ఆయన తన చిత్తాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. और उसकी इच्छा क्या है, उसकी इच्छा के अनुसार वो उस काम को करते हुए जाता తన है. శిష్యుల యొక్క హృదయాలు ఆయన తెలుసుకుని ఉన్నాడు. क्योंकि उनके शिष्यों का मन प्रभु ने जाना है. కాబట్టి ఇక్కడ 24వ వచనంలో చూసినప్పుడు తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయరు, వారి మీద అధికారము చేయు వారు ఉపకారులు అనబడదు. మీరైతే అలా ఉండరాదు.
మీలో గొప్పవాడు చిన్నవాని వలన, అధిపతి పరిచారకుల వలన ఉండాలని ప్రభువారు వారికి సలహించారు. यहाँ पे प्रभु जी ने जैसे कहा, उनमें से वो वाद विवाद भी हुआ कि उनमें से कौन बड़ा समझा जाता है। उसने उनसे कहा, अन्य जातियों के राजा उन पर प्रभुता करते हैं और जो उन पर अधिकार रखते हैं वे उपकार कहलाते हैं, परंतु तुम ऐसे ना होना, वरन जो तुम में बड़ा है वो छोटे के समान, जो प्रधान है वो सेवक के समान बने। దేవుడు ఒకవేళ నీకు మల్టిపుల్ టాలెంట్స్, నీకు అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి దేవునికి పరిచర్య చేయగలిగే సామర్థ్యత నీకు ఉంది అంటే అది దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప ధన్యత. क्योंकि यदि आपको कई तरह से परमेश्वर से जो दिया है वो आप परमेश्वर से बहुत बड़ी धन्यता है, దానిని బట్టి నువ్వు దేవునికి మహిమపరచాలి. उसके बदले में परमेश्वर की आपको महिमा करना है। ఆర్థికంగా నీవు మంచి సంపన్న కుటుంబంలో ఉండి దేవుని యొక్క మందిరానికి కావాల్సిన అవసరతలు నీవు తాకగలుగుతున్నావంటే దానిని బట్టి దేవుడు నీకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని మహిమపరచాలి. यदि आप आर्थिक परिस्थिति से बहुत अच्छे हैं तो आर्थिक रूप से परमेश्वर के घर के लिए यदि आप उपकार करते हैं तो इससे आप परमेश्वर को धन्यवाद आपको देना है। నేను తమిళనాడు తిరునెల్వేలిలో పనిచేసినప్పుడు అక్కడ మరి బెనియల్ అనేటువంటి ఒక సంఘం ఉండేది. क्योंकि जब तमिलनाडु में जब वहाँ पे नौकरी जब कर रहे थे, बेनियल वहाँ पे मंडली है। అక్కడ తమిళనాడులో ఒక పొలిటికల్ గా ఉన్నటువంటి ఒక పెద్ద లీడర్ ఉన్నాడు, గోపాల స్వామి అని చెప్పి. क्योंकि वहाँ पे तमिलनाडु में जो पॉलिटिकल जो लीडर है वो व्यक्ति है गोपाल स्वामी। వారు తెలుగు సెటిలర్స్ వాళ్ళు. क्योंकि वे तेलुगु सेटलर्स है वहाँ पे। వైకో అన్నది ఫేమస్ నేమ్. क्योंकि వైకో जो बहुत ही फेमस नाम है। అతను మరి వాళ్ళ కుటుంబము ఎన్నో వందల ఎకరాల భూస్వాములుగా ఉన్నారు వాళ్ళు. क्योंकि उनका परिवार, उनका जो कुटुंबम जो है कई भूस्वामी कहते हैं, वे हकदार है। నేను అక్కడ జాబ్ చేసినప్పుడు ఒక 30 ఇయర్స్ ముందు చూసినటువంటి విషయం. क्योंकि जब मैं वहाँ नौकरी कर रहा था उस समय 30 साल पहले जो मैंने देखा है, వారు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ రోజుల్లోనే వారు ఇంపోర్టెడ్ కారులో వచ్చేవారు వాళ్ళు. क्योंकि उन दिनों में ये जब प्रभु की मंडली जब आते हैं इंपोर्टेड जो कार होता है उस गाड़ी में भी आते थे। వారు తమిళియన్స్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా వారి యొక్క కవళికలవి కూడా మరి చాలా కాశ్మీరీ లో ఉన్నటువంటి మనుషుల వలె ఎంతో మరి యాపిల్ కలర్ లో వాళ్ళు ఉన్నారు. क्योंकि वे तमिलियन होने पर भी वहाँ उनका रंग यदि देखें तो कश्मीर में जो लोग रहते हैं उस तरह के लोग में दिखाई पड़ते हैं। ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యారో जब वे अंदर जब आए, వాళ్ళు ఆ యొక్క ప్రేయర్ హాల్ వెనక లాస్ట్ లో అక్కడ ఉన్నటువంటి చాపల మీద వాళ్ళు కూర్చొని ముందుగా వచ్చి ప్రార్థన చేసి ఆ తర్వాత వాళ్ళు అక్కడ బాసిపట్టు వేసుకుని కూర్చునేవారు. क्योंकि इस प्रकार जब प्रभु के घर के अंदर आए, वे आखिरी में जो चटाई में आकर बैठकर प्रार्थना करके वे बास्केट डालकर वहाँ पे बैठ गए। కనుక మరి వారు ఆర్థికంగా ఆ యొక్క సంఘానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో వారు తెలుసుకుని వెంటనే దాన్ని పూర్తిగా వారు దాన్ని పూర్తి చేసేవారు. क्योंकि मंडली की क्या क्या आवश्यकताएं हैं वे जानकर तुरंत ही उसे वो पूरा करते थे। వారు చేసినటువంటి పరిచర్య వేరే వారికి తెలియకుండా అంత నిశ్శబ్దంగా అక్కడ జరిగేది. क्योंकि वे जो सेवकाई जो मदद जो काम कर रहे थे दूसरे को पता भी नहीं चला, इस तरह उस काम को कर जाते थे। దేవుని సంఘంలో వాళ్ళు మేము ఈ విధంగా చేస్తున్నాము అని చెప్పి ఒక అహంకారం కానీ గర్వం కానీ వారిలో లేకుండా ఆ యొక్క ప్రేయర్ హాల్ లాస్ట్ లో వాళ్ళు చాపల మీద కూర్చునేవారు. क्योंकि हम प्रभु के घर के लिए जितना कुछ हम करते हैं, ना गर्व ना घमंड कुछ भी ऐसे नहीं रखते थे, चटाई आखिर में बैठते थे। నేను వారిని ఏదో పొగడడానికి చెప్పట్లేదు, क्योंकि मैं उनको कोई उनका बढ़ाई करने के लिए नहीं कहता। దేవునిలో వాళ్ళు ఎంతగా వాళ్ళు తగ్గించుకుంటున్నారు, ఎంతగా వారు మాదిరిగా ఉంటున్నారు, వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది, ఎంతగా వాళ్ళు ఈ లోకంలో ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ, ఎంత భూస్వాములుగా ఉన్నప్పటికీ, దేవుని మందిరానికి వారు ఆర్థికంగా కొమ్ము కాస్తున్నప్పటికీ కూడా అంతగా ఒదిగి దీనత్వంగా వారు జీవిత విధానాన్ని గడిపారు. क्योंकि वे लोग इतने धनी होने पर, भूस्वामी होने पर भी, प्रभु के घर के लिए इतनी सहायता करने पर भी इतना छोटा होकर प्रभु की मंडली में रहते थे। ఇక్కడ
ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారు? यहाँ पे प्रभु जी क्या कहते మనం हैं? చదివిన భాగంలో हम చూసినట్లయితే जैसे पढ़े हैं, అన్య జనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయగలరు, వారి మీద అధికారం చేయవారు, ఉపకారం అనబడరు. మీరైతే అలా ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుల వలె ఉండవలెను. उसने उनसे कहा, अन्य जातियों के राजा उन पर प्रभुत्व करते हैं और जो उन पर अधिकार रखते हैं वे उपकारक कहलाते हैं। కాబట్టి మనం ఎలా ఉండాలి? क्योंकि हमें कैसे रहना है? మనం ఎంతగా ఈ లోకంలో ఆశీర్వదించబడిన వారిగా ఉన్నప్పటికీ, हम इस दुनिया में कितना ही आशीष पाने पर भी, లేక ఎంత గొప్పవారిగా మనం ఉంటున్నప్పటికీ हम कितने बड़े हो जाने पर भी చిన్నవారి వలె ఉండాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, అలా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. क्योंकि प्रभु जी कहते हैं उस छोटे के समान अपना होकर कहता है। కనుక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఆ రీతిగా దేవుని వాక్యానికి మనం భయపడి, దేవుని వాక్యానికి మనం విలువించి ఆ రీతిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. क्योंकि हम एक परमेश्वर का भय मानते हैं, उसके वचन को मानते हुए हम ऐसे भय के साथ हमें रहना है। తద్వారా మనము అమితంగా ఆశీర్వదించబడతాం. और उसके द्वारा और अधिकारी से हम आशीष पाएंगे పరలోకపు స్వాస్థ్యాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. और उस स्वर्ग की विरासत को हम पाएंगे। కనుక ఇక్కడ ఒక సంభవాన్ని, మనందరికీ తెలిసినటువంటి సంభవాన్ని మనం క్లుప్తంగా చూసుకొని మనం ముగించుకుందాం. हम एक संभावना यहाँ पर देखकर संक्षिप्त में समाप्त कर देंगे। యోహాను సువార్తలో మనకు తెలిసినటువంటి భాగము 6వ అధ్యాయము. यूहन्ना रचित सुसमाचार 6वां अध्याय। యోహాను సువార్త 6వ అధ్యాయము. यूहन्ना रचित सुसमाचार 6वां अध्याय। ఇక్కడ 3 రోజులుగా ప్రభువారు అక్కడ ఉన్నటువంటి చేరినటువంటి ప్రజలకు సువార్త చెప్తున్నారు. वहाँ पे प्रभु यीशु मसीह 3 दिन तक लोगों को सुसमाचार बता रहे हैं। కనుక అక్కడ వారు మరి ఆకలితో ఉన్నారు. क्योंकि वे वहाँ पे भूख के साथ हैं। చదవండి 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి. 6वां अध्याय 4वां वचन से पढ़िए। అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపు అడిగను గాని యేసు చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకుంటకైనను 200 దేనాముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడు అంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవారి వద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిపోయి ఉండరు కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుంటారు. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తిరిగిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడానికి తన శిష్యులతో చెప్పారు. కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్నవారి వద్ద 9వ వచనం రాయబడింది చూడండి. అక్కడ ఉన్న ఒక చిన్నవారి వద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నవి. यहाँ पे एक लड़के के पास यहाँ पे जौ की 5 रोटी और 2 मछलियां हैं। కానీ ఇక్కడ చూసినట్లయితే చాలా మంది ఉన్నారు. यहाँ पे देखने पर बहुत सारे लोग हैं। ఇక్కడ ప్రభువారు కనులెత్తి చూసినప్పుడు జనులు తన ఎదుటకు వచ్చుట చూశాడు. అదేవిధంగా మీరు భుజించుటకు మరి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగినట్లుగా రాయబడుతుంది. क्योंकि यीशु ने अपनी आंख उठाकर बड़ी भीड़ को देखा और फिलिप से कहा कि कुछ रोटी मोल लाए। కనుక ఆ సమయంలో మరి ఒక చిన్నవాని దగ్గర అనే మాట రాయబడి చూడండి. देखिए उस समय लिखा गया है यहाँ एक लड़का है। ఆ చిన్నవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా సంతోషంగా అక్కడ వారికి ఇచ్చాడు. क्योंकि उस छोटे से लड़के ने जो कि 5 रोटी और 2 मछलियां उन्होंने दे दिया। కనుక దానిని ప్రభువారు ముందుగా ఇవ్వాలనేటువంటి ఒక దాహము ఆ యొక్క బిడ్డలో కలిగింది. क्योंकि पहली बार प्रभु जी उस बच्चे
जो भोजन में आया है। కనుక ఆ యొక్క చిన్న బిడ్డ వలె మనం ఉండాలని మనము లూకా సువార్త 22వ అధ్యాయంలో మనము 26వ వచనంలో చూసాం. क्योंकि हम उस छोटे बच्चे के समान होना चाहिए करके हम लूका रचित सुसमाचार 22वां अध्याय 26वां वचन हमने देखा है। కనుక ఒకవేళ ఈ లోకంలో అనేక మందిని మనం చూసినట్లయితే వాళ్ళు చాలా ఓవర్ స్మార్ట్ గా ఉండడానికి చూస్తూ ఉంటాం. क्योंकि इस दुनिया में कई ऐसे लोगों को भी देखते हैं बहुत ओवर स्मार्ट में दिखाई देते हैं। విశ్వాసులమైన మనము చాలా అమాయకులుగా, అంటే మన దగ్గర ఏ విధమైన తెలివితేటలు లేని వాళ్ళుగా, వీళ్ళు బ్రతుకు తెరువు తెలియదురా అన్న టైప్లో వాళ్ళు మనం చూసి ఊహించుకుంటూ ఉంటారు. क्योंकि यदि मसीहा लोगों को देखते हैं इनको कुछ भी नहीं पता कैसे जीना है, अब वे अपने मन ही मन में सोचने लगते हैं ఎలా బ్రతుకుతారో కూడా వీళ్ళకి తెలియదు. అంత బుద్ధులు లేక అమాయకులని వాళ్ళ యొక్క ఊహ. क्योंकि वे कैसे वे जिएंगे ये नहीं पता कि बुद्धि लोग है करके वे समझते हैं। అయితే విశ్వాసంలో కూడా కొంతమంది ఈ రోజుల్లో చూసినట్లయితే చాలా ఓవర్ స్మార్ట్ గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. आज विश्वासी लोग भी बहुत ही ओवर स्मार्ट लोग भी हैं। చమత్కారంగా మాట్లాడడం, बहुत चमत्कारी के साथ बात करना, చాలా టెక్నికల్ గా మాట్లాడడం, बहुत ही टेक्निकल तरीके से बातें करना, వీళ్ళకి ఎక్కువ జ్ఞానం వాక్యం ఉందని మాట్లాడడం. और मुझे बहुत ज्ञान है बुद्धि है उससे बातें करना। అయితే ప్రభువు అవి ఇష్టపడడం లేదు. प्रभु ये सब कुछ पसंद नहीं करता है। చాలా చిన్న వాళ్ళ వల్ల చిన్న పిల్లల మనస్తత్వంలో ఉండాలని ప్రభువు చూస్తున్నాడు. जो कि छोटे बालक की तरह छोटे बच्चे की तरह बननी चाहिए। ఈ యొక్క బాలుడు అక్కడ యోహాను సువార్తలో మనం 6వ అధ్యాయంలో చూసినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి మరి ఆహారాన్ని అక్కడ ప్రభువు చేతికి అప్పగించాడు. और ये छोटे लड़के के पास जो भोजन है उन्होंने प्रभु जी को दे दिया है। కనుక ముందుగా మనకి సమర్పణ అన్నది ఉండాలి. क्योंकि पहली बात यह है कि अर्पण करने वाला गुण होना चाहिए। కనుక ఆ బిడ్డ నేను ఉన్నవి ఇచ్చేసినట్లయితే నాకేముంటుందనే ఆ యొక్క ఆలోచన తనకి రాలేదు. क्योंकि लड़के ने ये नहीं सोचा कि यदि जो मेरे पास है जो मैं दे दूं तो मेरे लिए क्या बचेगा। అయితే అక్కడ ప్రభు యొక్క చిత్తం ఏంటో అది నెరవేర్చబడాలి. क्योंकि वहाँ पे प्रभु की इच्छा क्या है वहाँ पे पूरी होनी चाहिए। కనుక ప్రభు యొక్క చిత్తం ఏంటి? प्रभु की इच्छा क्या है? ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 5వ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము इब्रानियों की पत्री 10वां अध्याय చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా 5 वचन से लेकर 7 वचन तक पढ़िए। కాబట్టి ఆయన ఈ లోకములోకి ప్రవేశించినప్పుడు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను దండపుచ్చుటలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. కాబట్టి ఇక్కడ ప్రభువారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. यहाँ पे प्रभु जी परमेश्वर की इच्छा को पूरी करने के लिए आया है। కనుక ఆయన బిడ్డలుగా ఆయన యొక్క మరి ఆయనను అనుసరించి వెళ్తున్నటువంటి బిడ్డలుగా మనము దాన్ని కూడా మనం అలవర్చుకునే వారిగా ఉండాలి. हम उनके जो बच्चे हैं उनके वचनों का अनुसरण करते हुए जीवन बिताते हुए रहना है। చిన్న పిల్లవాడి యొక్క సమర్పణ జీవితము మనలో ఉండాలి. क्योंकि एक छोटे लड़के का जो समर्पित जो गुण है हमारे अंदर होनी चाहिए। కనుక దేవుని యొక్క కార్యము నెరవేర్చే విషయంలో నువ్వు ఎంతగా ఆశీర్వదించబడ్డావో ఆ యొక్క ఆశీర్వాదాలను దేవుని యొక్క మహిమ కొరకే నువ్వు ఉపయోగించుకున్నప్పుడు దేవుడు నిన్ను మరింతగా ఆయన ఆశీర్వదిస్తాడు. परमेश्वर के कामों के लिए आप कितनी आशीष आप पाए हो, जब परमेश्वर के जो कार्यक्रम से और अधिक परमेश्वर आपकी महिमा करते हैं। ఆయన చిత్తము నెరవేర్చబడాలి, అదే మన ఉద్దేశమై ఉండాలి. क्योंकि उसकी इच्छा पूरी होना है वही हमारी उद्देश्य होनी चाहिए। ప్రభువారు ఏ విధంగా మరి వెలుగులో మనల్ని పంపించారో ఆయన వెలుగులో మనము నడుచుకునే వారిగా ఉండాలి. क्योंकि जिस प्रकार प्रभु जी हमें ज्योति में लाया है उस ज्योति में हमें चलना है। ఎందుకంటే ఆయన చెప్తున్నాడు నేను ఎప్పుడు కూడా నిన్ను విడివను ఎడబాయను చెప్తున్నాడు ఆయన. क्योंकि वो प्रभु परमेश्वर कहते हैं ना मैं
तुझे छोड़ूंगा ना, मैं तुझे तजूंगा कहता है। కనుక ఎంత కఠినమైనటువంటి జటిలమైనటువంటి కార్యాలు మనకు ఎదురుగా వచ్చినప్పటికీ కూడా क्योंकि हमारे सामने कितने कठोर या कठिन परिस्थिति आने पर भी, దేవుడు వాటి నుండి విడుదల దయచేయగల సమర్థుడై ఉన్నాడు. क्योंकि परमेश्वर इन सभी से छुटकारा देने में सामर्थ्य है। నీవు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమని ప్రభువు చెప్తున్నారు. क्योंकि प्रभु जी कहते हैं यदि तुम मुझ पर भरोसा करता है, भरोसा करने वाले के लिए सब कुछ संभव है। అదే రీతిగా మనం చిన్న పిల్లవారి యొక్క హృదయాన్ని కలిగి ఉండాలి. क्योंकि इसी प्रकार एक छोटे लड़के सा मन हमें होना चाहिए। అదే విధంగా మనం ధీరత్వాన్ని మనం అలవర్చుకోవాలి. इसी प्रकार दीनता को हमें धारण करना है, తద్వారా మనము దేవుని యొక్క వెలుగులో మరింతగా ముందుకు నడుచుకోగలం. और उसके द्वारा परमेश्वर की ज्योति में और आगे बढ़ सकते हैं। కనుక ఆ రీతిగా జీవించడానికి నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ సహాయపడను గాక. उस रीति से जीवन बिताने के लिए, चलने के लिए पवित्र आत्मा परमेश्वर हम सबकी सहायता करे। ప్రభు చిత్తమైతే మరొక సండే మనం వాక్యాన్ని విస్తారంగా చూసుకుందాం. प्रभु की इच्छा तो अगले सप्ताह हम विस्तार में इन बातों को हम देखेंगे। అదే రీతిగా ఒక చిన్న ప్రకటన. एक बड़ी छोटी सूचना है। ఈరోజు మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు విన్సెంట్ బ్రదర్ తన యొక్క 29 సంవత్సరాల గవర్నమెంట్ సర్వీస్ చేసుకుని ఈ నెలాఖరున ఆయన పదవి విరమణ చేయనున్నారు. क्योंकि 29 साल गवर्नमेंट की सरकारी नौकरी करने के बाद इस महीने 29 तारीख को वहाँ से नौकरी रद्द कर रहे हैं। రిటైర్మెంట్ होने वाला है. रिटायरमेंट होने वाले हैं। ఈయన క్రైస్తవ కుటుంబం నుండి ఉన్నటువంటి వ్యక్తి. और ये मसीहा परिवार से आए हुए व्यक्ति हैं। అనేక మరి చాలా కాలంగా దేవుడు ఆయన వ్యక్తుల సహవాసంలో నడిపిస్తూ వచ్చారు. इस प्रकार हमारे भाई साहब को कई सालों से बेहतर की मंडली में चलाते हुए आ रहे हैं। కనుక మరి సహోదరుడికి దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి మరి సతీమణిని బట్టి అదేవిధంగా ఆయనకి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. इसी प्रकार भाई साहब के पत्नी उनके जो बच्चों के लिए परमेश्वर को धन्यवाद देते हैं। సిస్టర్ పేరు జీవా. आंटी का नाम है जीवा। అదేవిధంగా సహోదరుడికి 2 కుమారులు ఉన్నారు. भाई साहब के 2 बेटे हैं। ఒక కుమారుడు పేరు ఐసాక్ సామ్యుయల్. एक बेटा का नाम है आइजैक सामुएल। అదేవిధంగా రెండవ కుమారుడు పేరు డేవిడ్ ఇమానుయేల్. और दूसरा बेटा का नाम डेविड इमानुएल। కనుక గత 29 సంవత్సరాలుగా దేవుడు ఆయనకు అనేకమైనటువంటి మేలులు చేస్తూ వచ్చారు. क्योंकि बीते 29 साल से परमेश्वर उनके जीवन में बहुत सारी भलाइयां करते हुए आ रहे అనేక हैं। రకమైన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆయనకు సహాయకుడిగా వచ్చారు. क्योंकि उनके जीवन में कई उतार चढ़ाव आने पर भी परमेश्वर उनके लिए सहायक रहा है। మధ్యలో ఆయనకు హార్ట్కి సంబంధించి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆయనకు ఆదుకున్నాడు. क्योंकि इस देश में हार्ट से संबंधित तकलीफ आने पर भी परमेश्वर ने उनकी रखवाली की है। మంచి విశ్వాస కుటుంబము. एक अच्छे विश्वासी परिवार है। గత 29 సంవత్సరాలుగా తన సర్వీసులో మరి ఆయన ఏ విధమైనటువంటి రిమార్క్ లేకుండా చేసి ముగించుకోవడానికి దేవుడు సహాయపడుతూ వచ్చారు. बीते 29 साल सरकारी नौकरी में कोई रिमार्क नहीं आया। परमेश्वर उसे पूरा करने में परमेश्वर ने सहायता की है। కనుక మరి ఆయన మనల్ని ప్రేమించి మన మధ్యకు కొంత స్నాక్స్ తీసుకుని వచ్చి ఉన్నారు. आपसे प्रेम करके हमारे देश में थोड़ी स्नैक्स उन्होंने लाया है। ఆశీర్వాదం తర్వాత దాన్ని మనం తీసుకుందాం. ఆయన సంతోషంలో మనం పాలి భాగస్వామ్యం అవుదాం. आशीर्वाद के बाद उसमें भागी होंगे, उनकी खुशी में हम भी सहभागी रहेंगे। కనుక సహోదరుడిని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆ బేతేలు సంఘము తరఫున ఆయనకు ఒక వాగ్దానము ఇవ్వబడుతుంది. इसी प्रकार भाई साहब को याद करते हुए बेतेल मंडली की तरफ से एक वचन दिया जाता है। యెషయా గ్రంథము 44వ అధ్యాయము లో మనము 3వ వచనము 4వ వచనము దయచేసి ఎవరైనా ఒకరు తెలుగు అండ్ హిందీలో చదవండి. यशायाह की किताब 44वां अध्याय 3रा और 4था वचन हिंदी और तेलुगु में पढ़िएगा। నేను తప్పిగలవాడినైన నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించుదును. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించుదును. నీవు పుట్టిన వారిని నేను ఆశీర్వదించుదును. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవధి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. We will read in the Hindi
read also Yeshaya chapter 44 verse 3 and 4. हिंदी में भी क्योंकि मैं प्यासी भूमि पर जल और सूखी भूमि पर धाराएं बहाऊंगा। मैं तेरे वंश पर अपनी आत्मा और तेरी संतान पर अपनी आशीष उंडेलूंगा। वे उन मजनुओं के समान बढ़ेंगे जो धाराओं के पास घास के बीच में होते हैं। కనుక బేతేలు సంఘం తరఫున సహోదరుడు విన్సెంట్ బ్రదర్కి ఇవ్వబడినటువంటి వాగ్దానము, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. వారు ఎలా ఉంటారని చెప్పబడింది, నీటి కాలువల యొక్క నాటబడిన మంచి చెట్టు గదిలో ఎదిగినట్లుగా వారు ఎదుగురు. ఆ రీతిగా దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయన యొక్క రిటైర్మెంట్ లైఫ్లో కూడా దేవుడు వారికి సహాయంగా ఉండేలాగా ప్రార్థన చేద్దాం. इस प्रकार इस वचनों के अनुसार परमेश्वर भाई साहब को आशीष करे और रिटायरमेंट के बाद भी परमेश्वर उनका सहायक उनकी सहायता बने। మనమందరం కూడా లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో మనకి